బీసీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ గోమతి నగర్ మెయిన్ రోడ్లో శుక్రవారం వైభవంగా మైత్రి ఫెర్టినిస్ట్ అడ్వాన్స్ ఫెర్టిలిటీ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు ఆదల ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వివాహమై సంతానం కోసం ఎదురు చూస్తే ఎంతోమంది దంపతులకు మైత్రి ఫెర్టిలిటీ సెంటర్ ఒక వరంగా ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మైత్రి ఫెర్టినిస్ట్ అడ్వాన్స్ ఫెర్టిలిటీ సెంటర్ అధినేత ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ గుణపాటి మెదలశ్రీ మాట్లాడుతూ, పిల్లల కోసం ఇక హైదరాబాదు, చెన్నై లాంటి మహానగరాలకు వెళ్ళనవసరం లేకుండా నెల్లూరులోనే తమ హాస్పిటల్లో అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. 90% మంది పిల్లల దంపతులు ఐవీఎఫ్ అవసరం ఉండదని, భార్యాభర్తల మధ్య కౌన్సిలింగ్ మందులు ఐవీఐ ద్వారానే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందన్నారు. పెళ్లి 3 సంవత్సరాలైనా పిల్లలు లేని వారు తమను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుణపాటి శివ, కోటారెడ్డి, డాక్టర్ వేనేటి ఓం మహేశ్వర్ రెడ్డి, వేనేటి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము నెల్లూరులో మైత్రి ఫెర్టినిస్ట్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఉమెన్ కేర్ హాస్పిటల్ని నెల్లూరులోని ప్రముఖులు గౌరవనీయులైన ఆనం రామనారాయణ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే సీనియర్ డాక్టర్స్ వారి ఆశీస్సులతో ఈరోజు మేము హాస్పిటల్ని ప్రారంభిస్తున్నాం. ఈ హాస్పిటల్ యొక్క లక్ష్యము పిల్లల కోసం ప్రయత్నిస్తున్న దంపతులు సిటీస్కి వెళ్ళి హైదరాబాద్ అని, చెన్నై అని తిరిగి శ్రమపడి అక్కడ అధిక రేట్లకి అక్కడ వాళ్ళు ఉండడానికి కూడా వాళ్ళకి ఖర్చు ఎక్కువ. అలా శ్రమ పడకుండా మన నెల్లూరు మా సొంత ఊరైన మన నెల్లూరు టౌన్లోనే అన్ని ఫెసిలిటీస్తో కూడిన ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి మన నెల్లూరు జిల్లా ప్రజలకి సహాయం చేయాలని మేము ఇది స్టార్ట్ చేసాం. ఈ హాస్పిటల్ నందు పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అవసరమైన అధునాతకమైన టెక్నాలజీ, ఎక్విప్మెంట్, అలాగే 24/7 ఎంబ్రియాలజిస్ట్తో మా హాస్పిటల్ ఫుల్ టైంలో రన్ అవుతుంటుంది. ఈ హాస్పిటల్లో మీకు తల్లిదండ్రులు కావాలని ఆకాంక్షిస్తున్న వాళ్ళందరూ కూడా వచ్చి మా యొక్క హాస్పిటల్ సర్వీసెస్ని ఉపయోగించుకొని వారి యొక్క ట్రీట్మెంట్ సక్సెస్ చేసుకొని వాళ్ళ కళ నిజం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వెళ్తే మాకు చాలా ఖరీదు అయిపోతుంది, ఐవీఎఫ్ అంటే చాలా ఖర్చు అని అనుకోకుండా ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ అనేది అవసరం లేదండి. కేవలము 10 నుంచి 15% మందికి మాత్రమే ఐవీఎఫ్ అనేది అవసరం అవుతుంది. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. చాలామందికి ట్యాబ్లెట్స్తో, కౌన్సిలింగ్ ద్వారా, లేదు ఐఐ ద్వారా సక్సెస్ అయిపోయి వాళ్ళకి బిడ్డలు పుడతారు. కాబట్టి ముందు వచ్చి ట్రీట్మెంట్కి అసలు ఏమీ అవసరం, వాళ్ళకి ఏ ఇబ్బంది వల్ల పిల్లలు కలగట్లేదు అనేది తెలుసుకొని ఇన్వెస్టిగేషన్స్ అండ్ కౌన్సిలింగ్ చేయించుకొని వారి యొక్క ఇబ్బంది కనుక్కొని తర్వాత అది చేయించుకోవాలా లేదా అనేది మనం ఆలోచించుకోవచ్చు, ఒపీనియన్ తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ డాక్టర్ని కలిసి వారికి ఏ ఇబ్బంది వల్ల పిల్లలు కలగట్లేదు అనేది తెలుసుకోవడం మాత్రం ప్రథమంగా నేను చెప్తాను. కాబట్టి డబ్బులు అయిపోతాయేమో, లేకపోతే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని మాత్రం ఇళ్ళల్లో ఉండకుండా వయసు చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వయసు అయిపోయే కొద్దీ సక్సెస్ రేట్ తగ్గుతూ వస్తుంది. ఏ ట్రీట్మెంట్లో అయినా కూడా, ఈవెన్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్లో కూడా. కాబట్టి పెళ్ళైన తర్వాత ఒక 2-3 ఏళ్ళు పిల్లలు కలగలేదన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి మీ యొక్క ఇబ్బందిని అనేది మనం చూసుకొని ఏ ఇబ్బంది వల్ల అవ్వట్లేదో తెలుసుకొని చిన్న వయసులో ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని వారి యొక్క కళను నిజం చేసుకోవాలి. వయసు ఎక్కువ అయ్యే కొద్దీ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్తో పాటు ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అవుతాయి. అది మనం దూరం చేయాలి అంటే మనం తొందరగా రియాక్ట్ అవ్వడం అనేది చాలా అవసరం. మా హాస్పిటల్లో మీ యొక్క ప్రతి నెలలో మొదట మరియు 3వ గురువారం మేము ఫ్రీ ఓపీలు అనేది పెడతాం. ఆ టైంలో వచ్చి రిజిస్టర్ అయిన వాళ్ళకి మేము ప్రత్యేక రాయితీలో వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ని అందిస్తాం. మా యొక్క సదుపాయాలను ఉపయోగించుకొని నెల్లూరు మరియు పరిసర ప్రాంతాల వారందరూ కూడా వారి యొక్క అమ్మ నాన్న అవ్వాలనే ఆశని ఆకాంక్షిస్తూ వాళ్ళు ఎదురు చూస్తున్న కళని నిజం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.